Showers of blessing, showers of blessings we need. Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి అందరూ? అనుదినము కూడా ఈ యొక్క మరి వాగ్దానములతో మరి మిమ్మలను మీరు బలపరుచుకొనుచున్నారని ఆశిస్తున్నాను. మన దేవుడు బలవంతుడు, మనల్ని బలపరిచేటువంటి దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఈ దినమందు మరి వాగ్దానముల గురించి మనం ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. దేవుడి వాక్యం దీవించును గాక. Therefore no thought for the tomorrow, for the morrow shall take thought for the things of itself. Sufficient unto the day is the evil thereof. May the Lord bless this word. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు ఏమంతో మాట్లాడుతున్నాడంటే, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. దానికన్నా కానీ ముందు మనం గనక ఒక వాక్యం చదివినట్లయితే 33వ వచనం ఇలా చెప్తుంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూడండి, మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం అంతా కూడా మనం చదివినట్లయితే మనము అనుదినము కూడా ఎలా జీవించాలి, ఏం చేయాలి అనే విషయాన్ని దేవుడు మనకు చాలా సుస్పష్టంగా బోధించాడండి. దేవుని యొక్క మాటలు మనకు బలమునిస్తాయి, శక్తినిస్తాయి. దేవుని యొక్క మాటల ద్వారా మనం జీవిస్తామండి. అందుకనే మనం ఈ దినం ముందు మనం ఇక్కడ ఉండి ఏం ఆలోచిస్తామంటే, రేపు నేను ఏం చేయాలి, నా భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తుకి నేను ఎటువంటి మార్గము ఏర్పాటు చేసుకోవాలి, నేను ఎలా వెళ్తే నాకు మంచి భవిష్యత్తు వస్తుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తూ ఉంటామండి. అయితే దేవుడు అంటున్నాడు, రేపటిని గూర్చి నువ్వు చింతింపవద్దు. రేపటిని గూర్చి రేపు దాని గురించి చింతింపనివ్వండి, కానీ మీరు మాత్రం రేపటి గురించి చింతింపొద్దు. చూడండి ఎంత మంచి మాట అండి. ఎవరు వచ్చి మనకి ఈ మాట చెప్తారు? మనకి ఎవరు ఇంత ఆదరణ కలిగిస్తారు? మనకు ఎవరు ఇంత ధైర్యం కలిగిస్తారు? ఒకవేళ ఈరోజు మనకు అనారోగ్యం ఉంటే రేపటి గురించి మనం ఆలోచిస్తాం. అయ్యా, ఈ దినం ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇంకా రేపు ఎలా ఉంటాను. అలాగే మరి మనకున్నటువంటి ఆర్థికమైనటువంటి మరి బాధలను గురించి కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉందో, మరి రేపు ఎలా కలుస్తుంది. ఒక్కొక్కసారి ఒక నెల రాగానే నెలలో మొదటి వారంలోనే వచ్చిన జీతం అంతా కూడా అయిపోతుందండి. ఇంకా ఒక వారం అయిపోతే ఇంకా 3 వారాలు ఉన్నాయి. ఇంకా 21 రోజులు ఏ విధంగా నేను జీవించాలయ్యా? దేవుడు అంటున్నాడు, రేపటిని గూర్చి నువ్వు చింతింపవచ్చు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినం ఉంది కదా, ఆ దినం చూసుకుంటుంది. మీరు మాత్రము రేపటి గురించి అస్సలు చింతించవద్దు. హల్లెలూయా. అది ఎటువంటి సమస్య అయినా కానీ, ఎటువంటి పరిస్థితి అయినా కానీ దేవుడు ఎంతో సుస్పష్టంగా నాతో కూడా మాట్లాడుతున్నాడండి. మనం చింతించటానికి ఈ లోకంలో లేమండి. మనం ఒకే ఒక విషయం చింతించాలంట. ఆ విషయం ఏంటో తెలుసా? నీ యొక్క సహోదరుడు కానీ సహోదరి కానీ ఇంకా దేవుని తెలుసుకోకపోతే, ఒకవేళ యేసు ప్రభు రేపే వస్తున్నాడంటే, రేపే ఆయన రెండో రాకడ వస్తున్నాడు అంటే, ఆ సహోదరి లేకపోతే ఆ సహోదరుడు మరి వాళ్ళు నరకానికి పోతారు. ఒకవేళ అలాగని దేవుని తెలుసుకోలేకపోతే దాని గురించి నువ్వు చింతించమని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. అందుకనే 33వ వచనం అంటున్నారు, ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మనకు కావాల్సిన అన్నీ కూడా అనుగ్రహించాలంటే ఒకే ఒక తాళపు చెవిని మనం కలిగి ఉన్నామండి. ఆ కీ ఏంటో తెలుసా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకటమే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంతో మంచి వాగ్దానం ఇచ్చాడు. రేపటి గురించి నువ్వు చింతించవద్దు. రేపటి దినం రేపటి గురించి చింతించుకుంటుంది, నువ్వు మాత్రం రేపటి గురించి ఆలోచన చేయొద్దు. ఒకవేళ ఎవరు నశించిపోతూ ఉంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయి. దేవుడే ప్రతి ఒక్క అవసరతను కూడా మనకు తీర్చేటువంటి దేవుడిగా ఆయన మన జీవితంలో ఉంటున్నాడండి. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు దేవా, నీకు వందనం ప్రభా. యేసయ్యా,
12వ దినము 21 days ఆఫ్ ప్రేయర్స్లో 12వ దినంలో ప్రభా నా తండ్రి మీరు మాతో ప్రభా అనేక విషయాలు మాట్లాడారు తండ్రి. యేసయ్య ప్రభా మరి గొప్ప విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన. ప్రభా నా తండ్రి మీరు మాకు ఇచ్చేటువంటి ప్రభా మరి గొప్ప నాయన ప్రభా ఆదరణ బట్టి నీకు వందనాలు యేసయ్య. ధైర్యమును బట్టి దేవా నీకు వందనాలు నాయన. ప్రభా మేమందరం కూడా రేపటి గురించి ఆలోచిస్తాం. రేపు ఏం చేయాలి, రేపు నా పరిస్థితి ఏంటి, నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు